గురువుగారు, స్వామివారి దర్శనం తర్వాత అంతే ప్రాశస్త్యం కలిగింది తిరుమల లడ్డు. స్వామివారికి ఎన్నో ప్రసాదాలు ఉన్నాయి కదా, కానీ తిరుమల లడ్డూని మాత్రమే ఎందుకు అంత జనబాహుళ్యంలోకి వచ్చి అంత అద్భుతంగా అంత ప్రాశస్త్యాన్ని సంపాదించిందంటారు? ప్రసాదాల్లో రకరకములైన ప్రసాదాలు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రసాదాన్ని నైవేద్యం ఉంచేది అచ్చటి దేవస్థానంలోని ఒక సాంప్రదాయం. దధ్యోదనము, పులిహోర, పొంగలు ఇవంతా చేస్తూ ఉంటాం. మధురమైన పదార్థము స్వామికి నివేదించాలా? మధురమైన పదార్థం నివేదిస్తే స్వామి మధుర వీక్షణంతో చూస్తాడు. వారికి అన్ని రకములుగా బాగా ఉంటుంది. చక్కెర పొంగలు కూడా మధురమే, కాకపోతే దానికంటే ఇంకా మాధుర్యం ఉండేది ఈ లడ్డు. అపూపమంట. పిండి, నెయ్యి, మధురమైనటువంటి శర్కర కావచ్చు, గుడము, బెల్లం కావచ్చు, వీటిని కలిపితే చేస్తే ఆ తైల పక్వము, ఘృత పక్వం అంటారు. ఘృతములో పక్వం, నీళ్లలో పక్వం చేయకూడదు. మనం ఘృతములో వీటిని శనగపిండి, చక్కెర, తర్వాత నెయ్యి, ఆ ఘృతములో పక్వము చేస్తే దాన్ని అపూపం అంటారు. అలాంటి అపూపము యజ్ఞయాగముల్లో ఆహుతి వేయడానికి పనికొస్తుంది. స్వామి నివేదనానికి విశేషమైన ద్రవ్యం అది. అందుకుగాను ఆ తిరుపతిలో ముందు నుంచి వచ్చే సాంప్రదాయము ఈ లడ్డును నివేదిస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు వెళ్ళినా కూడా మీరు చెప్పినట్టుగా ఏమి దధ్యోదనం ఇచ్చినా, పులిహోర ఇచ్చినా బాగుందని తిని వస్తారు. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు పులిహోర తీసుకొచ్చినా తిరుపతి ప్రసాదం తేలేదా అంటారు. ఇది తిరుపతి ప్రసాదమయ్యా, పులిహోరము, చక్కెర పొంగలు తిరుపతి ప్రసాదం అయితే లేదు లడ్డు. అంటే జనుల దృష్టిలో ఈ లడ్డు పదార్థం అనేది విశేషంగా, అంటే అతి ప్రాచీన కాలం నుంచి ఏం చేయకపోని ఈ పదార్థము అత్యంత మధురమైన పదార్థాన్ని స్వామికి నివేదన ఉంచితే అతడు చాలా సంతోషపడతాడు. పులుపు పదార్థాలు ఉంది, కారము ఉంది, తీపి ఉంది. ఈ కారము, తీపి కంటే స్వామికి మధురమైనటువంటి పదార్థము ఇచ్చేదే ఒక ప్రాచీన కాలపు సాంప్రదాయము. అది లడ్డుతోనే అందరికీ కూడా ఆనందమవుతుంది చెప్పేసి ఆ పదార్థం కొనసాగుతూ వచ్చింది. Like and subscribe Eagle Media Works.